నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గగనయాన వ్యోమగాములు వీలే, ఆ నలుగురిని పరిచయం చేసిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. $500 గ్యాస్ సిలిండర్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఇస్రో తన గగన్యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమగాముల శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిష్టాత్మక మిషన్కు ఎంపికైన వ్యోమగాములను ఇవాళ ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేశారు. ఇస్రో కీర్తిని చాటే ఆ నలుగురి పేర్లను ఆయన ఇవాళ ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో గగన్యాన్ మానవ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల వివరాలను వెల్లడించారు. नए काल चक्र की शुरुआत है। इस नए काल क्षेत्र में ग्लोबल ऑर्डर में भारत अपना स्पेस लगातार बड़ा बना रहा है और ये हमारे स्पेस प्रोग्राम में भी साफ साफ दिखाई दे रहा है। साथियों, पिछले वर्ष भारत वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया। आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित करा रहा है। अब विक्रम साराभाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं। अब से कुछ देर पहले देश पहली बार अपने 4 गगनयान यात्रियों से परिचित हुआ। ये सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं। 40 वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंटडाउन भी हमारा है और रॉकेट भी हमारा है। ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన రోజా డైమండ్ రాణి అని, రేవంత్ ఫైటర్, జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటెం రాణి అని పేర్కొన్నారు. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు.
నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చెవాకులు పేలాడని అన్నారు. మొన్న టీడీపీ వారు లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుసునని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. హోల్సేల్గా కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని అన్నారు. మార్చి 3వ తారీఖున సిద్ధం ఏదైతే భీమిలిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి 2వ సభ బెంగళూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో, చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 3వ తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున 3 సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది. ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో, తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో సిద్ధం, అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే 3వ తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకి సభగా భీమిలి సభ కన్నా దెందులూరు కన్నా పైగా అనంతపూర్ కన్నా కూడా రాపుతాడు, అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలెత్తుకునే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు, ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూడటమే కాదు, ఆ ప్రజల్లో స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలిన వ్యక్తులు కేవలం దాదాపు 100 సీట్లు పట్టుమని చేయలే. ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో ఈరోజు అందరూ కూడా చూస్తారు. ఇదే కాకుండా కాకినాడ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత సాయుధ దళాల కార్యకలాపాలపై యువతలో స్ఫూర్తిని రగిలించే లక్ష్యంతో భారత నౌకా దళానికి చెందిన TM-142M యుద్ధ విమానాన్ని కాకినాడ బీచ్ పార్క్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత ఎమ్మెల్యే కన్నాబాబులు పేర్కొన్నారు. This is really, we dreamt in 2019. We want a beautiful park as well as museum, and it would be like say one of the unique projects. Now, as per my vision or whatever is the picture, now it was come true. Thank you for your support first. 2019లో ఫస్ట్ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు 2009 నుంచి 14 వరకు చాలా డెవలప్మెంట్ చేసాం పర్యాటకంగా. ఆ రోజుల్లో కాకినాడకి బీచ్ లేదు, బీచ్ క్రియేట్ చేసి సీఎం గారు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అప్పుడున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని, ఇతర పెద్దలందరినీ తీసుకొచ్చి ఆ బీచ్ ఓపెన్ చేసి బీచ్ ఫెస్టివల్ చేసి ఈ పార్క్స్ అన్ని డెవలప్ చేసి శిల్పారామం తీసుకొచ్చి శిల్పారామాన్ని మనం ఓపెన్ చేసి ఇంకా చాలా చిరంజీవి గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో కొన్ని ప్రాజెక్ట్స్ని
ఈ టూరిజం ప్రాజెక్ట్స్ అవి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన రివ్యూ చేసినప్పుడు కాకినాడ ప్రాంతాన్ని మంచి డెస్టినేషన్గా, మెడికల్కి సంబంధించి కానీ టూరిజం డెస్టినేషన్గా కానీ చేయాలని మాకు ఒక సూచన చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ, ఆయనకు ఒక విజన్ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం కూడా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అప్పుడు అమరేందర్ గారు కూడా పీసీగా ఉన్నారు, వారితో మాట్లాడి వైజాగ్లో ఉంది, మనం కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, ఒక యుద్ధ విమానాలని, యుద్ధాల్లో వాడిన విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, పెట్టి దీని ఒక మ్యూజియం లాగా తయారు చేయాలి. మన పిల్లలు, మన తర్వాత తరాలు ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, లేకపోతే మిలిటరీలో కానీ వెళ్ళాలంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినప్పుడు ఈ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టడం, ఒక చిన్న థియేటరు, ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు ఈ ఎలా అయితే నేవీలో పనిచేస్తారు, ఎట్లా మిలిటరీలో పనిచేస్తారు, మన దేశ రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారని చిన్న చిన్న ఫిల్మ్స్ అక్కడ వేయాలని, ఇవన్నీ ఆ రోజు ప్లాన్ ఇక్కడికి తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ TU-142 అనేది చాలా ఫాస్టెస్ట్, అంటే 3 యుద్ధాలు చూసిన విమానం ఇది. దేశంలోనే అంటే అత్యంత పొడవైనది, అత్యంత బరువైనది, అత్యంత వేగవంతమైనది. ఇది దగ్గర 30 years సర్వీస్ ఇచ్చింది మనకి. దేశంలో ఇట్లాంటివి 3 ఉన్నాయి. అందులో మనకి కాకినాడకి ఒకటి రావటం అనేది నిజంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా అదృష్టం. ఇది తీసుకురావడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది, చాలా లాంగ్ ప్రొసీజర్ అయింది. ఎందుకంటే అంత గమ్ముని ఇచ్చే అవకాశం ఉండదు. సుమారు 5.5 కోట్ల రూపాయలతో ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మనకి కూడా నుంచి మనకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీన్ని మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా అంటే ఆ మినిస్టర్తో మాట్లాడడానికి, ఇవి తీసుకురావడానికి ఒక ఆలోచన దీదెన్ వీసీ గారు, అమరేంద్ర గారు, కన్నబాబు గారు, వీళ్ళిద్దరి సహకారంతోనే నేను ఈ తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన తెదేపా జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు తాళ్లరేవు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. ఈవేళే మీరు మధ్యాహ్నం నుంచి 27-28 తారీఖులో మన గ్రామ కమిటీ సమావేశాలు పెట్టాలని దాన్ని ఆ విధంగా మీరు గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కంపల్సరీ జన సమీకరణ దానికోసం సమావేశాలు కంపల్సరీ ఏర్పాటు చేసి జన సమీకరణ చేసే విధంగా ప్రయత్నం చేయాలని, మీ అందరూ కూడా కంపల్సరీ మనకి ఎమ్మెల్యే గారికి ఈ 3వసారి టికెట్ రావడం, ఎమ్మెల్యే గారికి ఫస్ట్ లిస్టులోనే పేరు రావడం చాలా అదృష్టదాయకం. దాన్ని పురస్కరించుకుని ఆ యొక్క స్పీడ్ని ఎక్కడ కూడా తగ్గకుండా మన జన సమీకరణ మీద ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రామంలో గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఎంత తక్కువలో తక్కువైనా సరే, చిన్న గ్రామాలు అయితే 150 మంది, పెద్ద గ్రామాలు అయితే కంపల్సరీ 200 మంది తగ్గకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజు జరిగిన తూర్పు నియోజకవర్గ పరిధిలో గడప గడపకు జరిగిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ 22వ డివిజన్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పార్కు కానీ, నూతనంగా రైతు బజార్ కానీ మొత్తం 7 కోట్ల అభివృద్ధి జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది. టీడీపీ నాయకులైన గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో ఏ సంక్షేమ పథకాలు అయినా, పెన్షన్లు రావాలి అన్న డబ్బులు టీడీపీ నాయకులైన గద్దె రామ్మోహన్ రావు కానీ, చైర్పర్సన్ గద్దె అనురాధ కానీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలు అంటే వాళ్ళు ఏమి చెప్పుకోవాలి అంటే 2014-19 వరకు మేము ఏదన్నా అభివృద్ధి చేశాము, లేకపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేశారని, ఆయనకి చేయనివి చేసినట్టుగా చెప్పడం మాత్రమే పని అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ కొండారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా అంటే మీ తెలుగుదేశం పార్టీ మీడియా కాదు, నిజాలు బయట పెట్టే మీడియాలు అనేక మంది ఈరోజు సామాన్య ప్రజానికి ఫాలో అవుతున్నారు. మీరేదో ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కవిత్వాలు చదివినా ప్రజానికి నమ్మే పరిస్థితుల్లో లేదు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో
22వ డివిజన్లో ఏ విధంగా అయితే 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంక్షేమ పథకాలు అందిస్తాం. బ్రహ్మరాంపురానికి సంబంధించిన బరేల్ గ్రౌండ్కి సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేస్తున్నట్టు రాష్ట్రాభివృద్ధి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ టీవీలో కానివ్వండి, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానివ్వండి, కట్టని బిల్డింగ్లు కట్టినట్టుగా. ఈరోజు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు అక్కడ సెక్రటేరియట్ ఎందుకు కట్టలేకపోయారు? పర్మనెంట్ సెక్రటరీ ఎందుకు కట్టలేకపోయారు? ఒక్క శాశ్వత బిల్డింగ్ అన్న మీరు కట్టారా? అసలు మీరు ఏం చేశారు అభివృద్ధి? 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఎవరెవరు వచ్చారు? వైజాగ్కి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇదివరకు వైజాగ్లో పైన ఒక సూటు కింద షూ వేస్తే చాలు, అది వ్యాపారవేత్త. అందరు ఎవరు భర్తలు వెళ్ళేవారు, ఒక కాగితం మొక్కిచ్చేవారు. అది వీళ్ళందరూ గారు వ్యాపారవేత్తలు, మీరు రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పని వాళ్ళ మీడియాలోనే ఒక మోసం ప్రచారం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూర్చున్నారు? అంబానీ, ఆదాని. ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలోనే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, దిగ్గజ వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చుని ఆంధ్ర రాష్ట్రానికి లక్షలాది కోట్లు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి చెప్పగలుగుతాను. ఈరోజు నిజంగా అభివృద్ధి కావాలంటే రమ్మని చెప్పండి మా తూర్పు నియోజకవర్గానికి. అదే అచ్చెన్నాయుడు గారిని రమ్మంటారా? అదే చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటారా? ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ రమ్మంటారా? ఇంకా ఎవరినైనా రమ్మని చెప్పండి. తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన చేతగాని సమంతగా మేము బయట సార్ ఫీజు రింబర్స్మెంట్ కూడా నీరు కట్ చేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత కానివ్వండి, విద్యకు ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ కానివ్వండి, ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అమ్మఒడి, విద్యా దీవెన, పిల్లలకి మంచి స్కూల్ వాతావరణం, మంచి చదువు, ట్యాబులు, పుస్తకాలు, బ్యాగులు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? పిల్లలు బాగా చదువుకోవాలనే కదా. ఈరోజు మీలాగా ఆరోగ్యశ్రీని విమర్శించారు, ఫీజు రీయింబర్స్మెంట్ని విమర్శించారు. సాక్షాత్తు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి పేరు అట్లుకుంటే దాన్ని అవమానకరంగా మార్చారు. 5 సంవత్సరాలు మీరేం చేశారు? ఈరోజు మేము చెప్పగలం ఎంతమంది పిల్లలకి విదేశీ విద్య ద్వారా చదువు చెప్పించాం, ఎంతమంది పిల్లలకి విద్యా కానుక ద్వారా ఈరోజు కాలేజీలో చేయించాం, విద్యా దీవెన ద్వారా చేయించాం, అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళారనేది మేము చెప్పగలం. మీరు చెప్పగలరని చెప్పి తెలుగుదేశం పార్టీలో సూచిస్తారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 గ్యారంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకంలోని 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. తాడేపల్లి సీతానగరంలో బోట్ యార్డ్ వద్ద గత రాత్రి 2 స్కూటీలు, 1 కారుకు నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. స్కూటీలు 2 పూర్తిగా దగ్ధం. ఆకతాయిల పని అయి ఉండొచ్చని అనుమానిస్తున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గగన్యాని వ్యోమగాములు వీలే, ఆ నలుగురిని పరిచయం చేసిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ సిలిండర్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.